ఒక్క మాట చెప్తా. మాటల్ని పద్ధతిగా వాడే వాళ్ళందరూ మంచి పదవుల్లో ఉన్నారు. ఆ రకంగా ఆలోచిస్తే మీ దూకుడు మీకు ప్లస్ అయిందా? మైనస్ అయిందా? ఇన్నేళ్ళు ఎందుకు పట్టింది అద్దంకి దయాకర్‌ని ఒక మంచి పొజిషన్‌లో చూడటానికి? ముందు మీరు సంతృప్తిగా ఉన్నారా అని అంటే, హ్మ్. నేను జాబ్ సాటిస్ఫాక్షన్ ఎప్పుడు ఉంటుంది నాకు. ఎమ్మెల్సీ రాకముందు కూడా ఐఎమ్ ఓకే. మీరు వెల్. చేసే వర్క్ మీద ఇప్పటికే. ఎందుకంటే నేను ప్రజలతో ఉండాలనుకోవడమే నేను నా జాబ్ సాటిస్ఫాక్షన్. సో ఎమ్మెల్సీ ఒక యాడెడ్ పవర్. ఓకే. సరే ఇంతేనా అని అంటే ఇంకా ఉంటుంది. ఓకే. కానీ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఆశకు అంతు ఉండదు. హ్మ్. అట్లా అట్టని చెప్పి అసలు లేకుంటే కూడా అది లక్ష్యం లేని ఏమంటాము ప్రయాణం అవుతుంది. హ్మ్. సో ఈ ప్రయాణంలో ఇది ఒక మజిలీ, ఇది ఒక మంచి మజిలీనే. ఓకే. సో దీని బేస్గా ఇంకా రేపు అవకాశాలు పెంచుకునే అవకాశం ఉంటుంది. బట్ ప్రజలకు అధికారంలో ఉండి ఏం చేయొచ్చో ఆలోచిస్తున్నా నేను. ఇది నాకు కొత్త పంధ. హ్మ్. నేను ఎప్పుడు అధికారంలో లేను. ఈ 20 years పబ్లిక్ లైఫ్లో నేను ఐఎమ్ ఆల్వేస్ ఫైటర్. ఓకే. అది తెలంగాణ మూమెంట్ కావచ్చు, అవును. సోషల్ మూమెంట్ కావచ్చు. కోర్స్ కాంగ్రెస్ పార్టీలో కూడా నేను రాజకీయాలకు మించి, రాజకీయాలే కాకుండా రాజకీయాలను మించిన ఉద్యమాలు చేసినాం. సో ఇప్పుడు ఇది ఒక బాధ్యతగా మనం చూడాల్సిన అవసరం ఉంది.